పింఛన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈ రోజుకు సంబంధించిన ఏదైతే ఈ కొత్త పింఛన్లకు మీకు ఎన్ని జిల్లాల వరకు ఎవరెవరైతే అర్హత కలిగి ఉన్నారో ఆ పింఛన్ లబ్ధిదారులకు ఎన్ని జిల్లాల వరకు ఈరోజు అయితే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం. సో ఈరోజు మాత్రం కొన్ని జిల్లాల వరకు అనగా 9 నుంచి 12 జిల్లాల వరకు అయితే ఈరోజు ఈ పింఛన్ డబ్బులు అనగా కొత్త పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. సో అవి ఏ ఏ జిల్లాలు అయితే తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతేకాకుండా ఎవరెవరైతే మన ఛానల్ని అయితే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్ల సందడి అయితే మొదలైంది. సో ఎవరెవరైతే ఈ పింఛన్ డబ్బులకు ఎవరెవరైతే అర్హత కలిగి ఉన్నవారు ఉన్నారో వారికి ఈ కొత్త పింఛన్ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు. సో అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు అనగా కొత్త పింఛన్ డబ్బులు ఇంకెవరెవరికైతే వస్తలేవో వారికి కూడా త్వరలోనే పింఛన్ డబ్బులు వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ కొత్త పింఛన్లు ఏవైతే మన రాష్ట్ర ప్రభుత్వం అనగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఈ కొత్త పింఛన్ డబ్బులు అనగా 4,016 రూపాయలు మరియు 6,016 రూపాయలు అమలు చేసి ఎవరెవరైతే ఈ పింఛన్ డబ్బులకు ఎవరెవరైతే ఇబ్బంది కలిగిన వారు ఉన్నారో వారి కోసం ఈ కొత్త స్కీమ్ అనేది తేవడం అయితే జరిగింది. సో దీని ద్వారా ఎంతోమంది అయితే ఎవరెవరైతే అర్హత ఎవరెవరైతే బాధల్లో ఎవరెవరికైతే ఏదైతే డబ్బు ఎవరెవరికైతే అవసరం ఉందో వారందరికీ దీని ద్వారానైతే కొంత సహాయం అయితే అందుతుంది. సో దాని ద్వారానైతే మనకు ఈ కొత్త పింఛన్ డబ్బుల ఏదైతే స్కీమ్ ఉందో ఆసరా పింఛన్ల స్కీమ్ తేవడం అయితే జరిగింది. సో ఇంకా అర్హత కలిగి ఉండి ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి రావడం లేదో వారిని ఉద్దేశించుకొని తదుపరి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో ఈ కేవైసీ అది వేయించుకుంటే ఖచ్చితంగా వారికి కూడా వస్తాయన్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది. సో వారికి అయితే ఖచ్చితంగా అవి వేయించుకుంటే వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదే కాకుండా ఎవరెవరికైతే కట్ అయిన వారికి ఉన్నారో వారికి కూడా త్వరలోనే పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాని ద్వారానైతే మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే సభలోనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఈరోజు మాత్రం పంపిణీ చేసే జిల్లాలు ఏమనగా ఆదిలాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, జనగామ, సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కొమ్రంభీం ఆసిఫాబాద్ ఇలాగా కొన్ని జిల్లాల వరకు ఈరోజైతే పంపిణీ చేయబోతున్నారు. ఈ జిల్లాలలో ఉన్న ఎవరెవరైతే గ్రామస్తులు మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అయితే మీరైతే తీసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. తద్వారా ఎవరెవరైతే అందరికంటే ముందుగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. సో కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికంటే ముందుగానైతే వస్తుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.